ఒక విశ్వాసి తన జీవితంలో ఎక్కడో ఒక చోట పడిపోతాడు. ఆ పడిపోయిన ఆ విశ్వాసి చలనము లేకుండా అలాగే ఉన్నాడు అనుకో, ఆడి చచ్చినోడితో సమానం అంట. వాడికన్నా ఇస్కరియోతు యోధయే బెటరు. కనీసం చలనం వచ్చింది ఇస్కరియోతు యోధాకి. కానీ విశ్వాసలో ఎవడైతే పరిశుద్ధ మార్గంలోకి వచ్చి విశ్వాస సంబంధమైన మంచి పోరాటంలోకి వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభును రుచి చూచి, ఆయన వాక్యాన్ని రుచి చూచి, ఆయన ఆత్మను రుచి చూచి, ఆయన వరాలను రుచి చూచి, ఆయన అద్భుతాలను రుచి చూచి, ఆయన నుంచి పొందుకుని తర్వాత డైవర్ట్ అయిపోతారు కొంతమంది. తర్వాత యేసు ప్రభుకు బాయ్ బాయ్ చెప్పేస్తారు. ప్రార్థన చేయడం మానేసి 3 సంవత్సరాలు అయిపోద్ది. వాక్యం ధ్యానించి 5 ఏళ్ళు అయిపోద్ది. సంఘానికి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయిపోద్ది. పోనీ సంఘానికి వచ్చిన వాక్యం ఎనరో, ప్రార్థన చేయరు. వీళ్ళే అనమాట చచ్చిపోయిన వారు. చలనం లేని వాళ్ళు ఎవరనంటే ప్రార్థన చేయరు, వాక్యం తీరు. ఎందుకనంటే వాళ్ళ చలనం లేదు, వాళ్ళు పోరాడాలనే ఆసక్తి ఏం లేదు. జనరల్గా ప్రార్థనకు వస్తారు బైబిల్ పట్టుకుని, ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే పాత సినిమాలు, అదే రోత జీవితం, అదే వ్యభిచారం, అదే దుర్నీతి, అదే దొంగతనం. వీళ్ళు ఎవరంట? పోరాటం గురించి ఏం ఆలోచించరు వీళ్ళు. చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు. కనీసం యేసు ప్రభువును పట్టించిన ఇస్కరియోతు యోధాకు కూడా మారు మనసు కలిగింది, కానీ వీళ్ళకి చలనం లేదు. కాబట్టి వీళ్ళని మార్చడం అసాధ్యం అన్నమాట. కాస్త నొక్కేవాడు అనమాట. కాబట్టి ఆయన శరీర కోరికలను బట్టి, తన శరీరపు అలవాట్లను బట్టి యేసు ప్రభుని అమ్మేశాడు. 30 నాళ్ళకి అమ్మేశాడు. 30 నాళ్ళకి అమ్మేసిన తర్వాత ఆయనలో ఒక గిల్టీ ఫీలింగ్, అరే ఏదో పాపం చేసినాను నేను, పాపం నాలో జరిగిపోయింది అని చెప్పి మళ్ళీ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆ 30 నాణేలు ఉన్నాయి కదా, ఆ 30 నాణేలు ఇలా ఇసిరేసాడు. నాకు బాగాలేదండి, యేసు ప్రభువును అమ్మేశాను నేను, నా హృదయంలో కొద్దిగా ఏదో బాధ అనిపిస్తుందండి, అది నాకేం అర్థం కావట్లేదు, ఈ డబ్బులు తీసేసుకుని ఆయన విడిపించేయచ్చు కదా, ఈ డబ్బులు తీసుకుని విడిపించేయచ్చు కదా. అయితే కుదరదురా భయ్, అలాగా పోరా భయ్ అని చెప్పి వాళ్ళు డబ్బులు తీసేశారు. అంటే ఒక విశ్వాసి తన జీవితంలో ఎక్కడో ఒక చోట పడిపోతాడు. ఆ పడిపోయిన ఆ విశ్వాసి చలనము లేకుండా అలాగే ఉన్నాడు అనుకో, ఆడి చచ్చినోడితో సమానం అంట. వాడికన్నా ఇస్కరియోతు యోధయే బెటరు.